ఈ వీడియో చేయడం కోసం ఆల్మోస్ట్ 1 మంత్ నుంచయితే వెయిట్ చేస్తున్నాను నేనైతే. బట్ ఫైనల్లీ మనకైతే ఇవాళ పాజిబుల్ అయితే అయ్యింది ఈ వీడియో చేయడానికి. మీరు కూడా ఈ వీడియో గురించి కిందయితే చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉన్నారు. బ్రో అసలు ఆన్‌బోర్డింగ్ ఏమైంది? ఆన్‌బోర్డ్ అయ్యావా కాగ్నిజెంట్‌లో దీని రిలేటెడ్ అయితే. సో ఆల్మోస్ట్ 1 మంత్ డిలే తర్వాత యెస్, ఫైనల్లీ మనమైతే కాగ్నిజెంట్‌లో ఆన్‌బోర్డ్ అయితే అయిపోయాం సక్సెస్‌ఫుల్లీ. నాకైతే ప్రీవియస్‌గా ఇచ్చిన ఆన్‌బోర్డ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 8. కానీ ఇంత డిలే ఎందుకయింది? ఇప్పుడెందుకు ఆన్‌బోర్డ్ అయ్యాం? నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? ఇవన్నీ కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తా. సో, మీకు కూడా ఇది చాలా వరకు హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. ఫర్దర్‌గా మీరు మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో ఈ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేస్తే, మీరు ఆన్‌బోర్డింగ్ ఫాస్ట్‌గా అయితే అయిపోతారు నాలా డిలే అవ్వకుండా. అండ్ ఈ వీడియోలో మనం దీంతో పాటు ఇంకా రిమైనింగ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రీవియస్‌గా చెప్పినట్లే నేను చేసిన ఆన్‌బోర్డింగ్ మిస్టేక్స్ అండ్ నా కాగ్నిజెంట్ జర్నీ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చాలామందికి ఈ రిలేటెడ్ డౌట్ అయితే ఉంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కాగ్నిజెంట్ రిలేటెడ్ లోగో వస్తే సెలెక్ట్ అయిపోయాం అన్న ఆ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్‌లో అయితే ఉన్నారు. సో, అది ఎంత మాత్రం కరెక్ట్? అది నిజమేనా? లోగో వస్తే సెలెక్ట్ అయిపోయినట్లేనా? దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం కంప్లీట్‌లీ. సో, ఇది గైస్ ఈ వీడియో ఒక మెయిన్ థీమ్. ఈ 3 పాయింట్స్ అయితే కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ మీకైతే వీడియో కాన్సెప్ట్ అర్థమైందనుకుంటున్నా. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అండ్ గైస్ వీడియోలోకెళ్ళే ముందు మీకు ఈ వీడియో కంప్లీట్‌గా చూసి ఎక్కడన్నా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, ఇంకేమాత్రం లేట్ లేకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. లెట్ అస్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ థింగ్. అసలు నాకెందుకు డీలే అయితే జరిగింది రిలేటెడ్ టు డేట్ ఆఫ్ జాయినింగ్. ఎప్పుడో ఏప్రిల్‌లో నాకైతే ఆన్‌బోర్డింగ్ డేట్ అయితే వచ్చింది. కానీ ఎందుకు నేను ఈ మంత్ మేలో అయితే జాయిన్ అయ్యాను. ఈ 1 మంత్ గ్యాప్ ఎందుకొచ్చింది? నేనేం మిస్టేక్స్ చేశా? దాని గురించి అయితే మీతో కంప్లీట్‌గా డిస్కస్ చేస్తానిప్పుడు. సో, ఫస్ట్ అయితే నాకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది మార్చ్ 5 గైస్. మార్చ్ 5 కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 15-18 డేస్ మధ్యలో అయితే నాకైతే రిజల్ట్స్ అయితే వచ్చింది. నేను జెన్సీ రోల్‌కి సెలెక్ట్ అయ్యాను. దాని రిలేటెడ్ వీడియో కూడా ఆల్రెడీ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీకు థాంక్ యూ చెప్పాలి. ఆ వీడియోని చాలా మంచిగా అయితే హిట్ చేశారు. సో, నేనైతే ఆ వీడియోనైతే అప్‌లోడ్ చేసిన తర్వాత నేనేమనుకున్నా అంటే నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేసింది. సో, రిజల్ట్స్ అయితే వచ్చాయి గానీ అట్‌లీస్ట్ ఈజీగా ఒక 2-3 మంత్స్ అయితే పడుతుంది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్‌గా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మనం వెళ్లి జాయిన్ అవ్వాలంటే డెఫినెట్‌లీ టైం పడుతుంది. అట్‌లీస్ట్ 3 మంత్స్ అని ఈజీగా అనుకున్నాం కానీ కాగ్నిజెంట్ అయితే అలా కాదు గైస్. కాగ్నిజెంట్ టీమ్ అయితే సూపర్ ఫాస్ట్ అయితే ఉన్నారు. సో, వన్స్ మీరు గాని కాగ్నిజెంట్‌లో సెలెక్ట్ అయితే మాత్రం ఫర్దర్‌గా స్టెప్స్ అయితే చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో, అలాగే మాకు కూడా వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత 4-5 డేస్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ రావడం అండ్ వెంటనే కపుల్ ఆఫ్ డేస్‌లోనే ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గాని, ఆ కైండ్ ఆఫ్ ఆఫర్ లెటర్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో, నాకైతే ప్రాబ్లమ్ అయితే ఇక్కడే జరిగింది గైస్. నా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఇష్యూ అవ్వడం వల్ల నేనైతే ఏప్రిల్‌లో 8థ్‌కున్న డేట్ ఆఫ్ జాయిన్ అవ్వలేకపోయా. ఎందుకురా అంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా అయితే చేస్తారు గైస్. ప్రతి కంపెనీ కాగ్నిజెంట్ అనే కాదు. సో, ఇక్కడ మనకి మార్క్ షీట్స్‌లో అండ్ మన పాన్ కార్డ్స్ ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో నేమ్ అనేది ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితే అవ్వాలి. బట్ నాకిక్కడ ఏం మిస్టేక్ జరిగిందిరా అంటే నా మార్క్ షీట్స్‌లో అండ్ పాన్ కార్డ్‌లో మా ఫాదర్ నేమ్ డిఫరెంట్ ఉండడం వల్ల ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్ వల్ల నేనైతే ఆ డేట్‌కైతే జాయిన్ అవ్వలేకపోయా. సో, వాళ్ళైతే నాకు జస్ట్ 2 డేస్ అయితే టైమ్ ఇచ్చారు. అప్డేట్ చేసి మళ్ళీ న్యూ పాన్ కార్డ్ అప్‌లోడ్ చేయండి అనేసి. సో, మీకు తెలిసిందే మనం పాన్ కార్డ్ అప్డేట్ చేసి మన కొత్త పాన్ కార్డ్ డెలివరీ అవ్వాలంటే అట్‌లీస్ట్ 15 డేస్ అయితే డెఫినెట్‌లీ టైం పడుతుంది. సో, నేను వాళ్ళిచ్చిన 2 డేస్‌లో అయితే అప్‌లోడ్ చేయలేకపోయా. వాళ్ళ క్వెరీ కూడా అదే రైజ్ చేశా. సో, వాళ్ళైతే నా కండిషన్‌ని అర్థం చేసుకొని ఓకే. న్యూ పాన్ కార్డ్ వచ్చిన తర్వాతే అప్‌లోడ్ చేయండి. సో, మీకు నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ కొత్త డేట్ అయితే ఇస్తామనైతే చెప్పారు. సో, అలాగే నేనైతే ఇంక వెయిట్ చేస్తూ ఉన్నా. ఈ టైంలోనే మా ఫ్రెండ్స్ గూడా ఆల్రెడీ వెళ్ళి చెన్నై క్యాంపస్‌లో అయితే కాగ్నిజెంట్‌లో అయితే జాయిన్ అయితే అయిపోయారు. సో, వన్స్ నా పాన్ కార్డ్ అప్డేట్ అయ్యి నాకు న్యూ పాన్ కార్డ్ వచ్చిన తర్వాత నేనైతే పోర్టల్‌లో అయితే మళ్ళీ అప్‌లోడ్ అయితే చేశా. సో, నా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది గానీ, నా మైండ్‌లో అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. సో, నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు ఇవ్వచ్చు? చాలా డిలే అవుతుందేమో! ఈ కైండ్ ఆఫ్ డౌట్స్ అయితే నా మైండ్‌లో అయితే ఉండింది. సో, వాళ్ళకి కూడా మోర్ దెన్
ఈ 10-15 డేస్ ఏప్రిల్ మంత్‌లో ఆల్మోస్ట్ ఒక 100 మెయిల్స్ అయితే పెట్టా. క్వెరీస్ కూడా కంటిన్యూయస్‌గా డైలీ రైజ్ చేస్తూనే ఉన్నా వాళ్ళ పోర్టల్‌లో అయితే. సో, నాకు తెలిసిన సీనియర్స్ కాగ్నిజెంట్‌లో ఎవరు అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ అయితే కంటిన్యూయస్‌గా అయితే చేస్తూ ఉన్నా. సో, అప్పటిదాకా అట్‌లీస్ట్ హోప్స్ అయితే ఉండేవి. డెఫినిట్‌గా పిలుస్తారు. జస్ట్ ఒక 1 వీక్, 10 డేస్ డిలే అవ్వచ్చేమో పిలుస్తారనుకున్నా కానీ, సీనియర్స్‌తో ఎప్పుడైతే మాట్లాడానో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇట్ టేక్స్ అట్‌లీస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ గూడా అవ్వచ్చు న్యూ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వడానికి. సో, వేరే దాని మీద ట్రై చెయ్యి. ఇంక దీని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు అన్న ఈ కైండ్ ఆఫ్‌లో అయితే చెప్పారు. సో, నాకు కూడా ఆల్మోస్ట్ ఇంక 50, 50కైతే వచ్చేసిందింక. సో, నేను గూడా యాక్సెప్ట్ అయితే చేశా ఇంక రియాలిటీని. ఓకే. మేబీ నెక్స్ట్ ఇంక మనకి డిలే అయితే అవ్వచ్చేమో. సో, నెక్స్ట్ వేరే దానికి ట్రై చేద్దాం అన్న మైండ్‌సెట్‌కైతే వచ్చేసా. కానీ ఇనీషియల్‌గా ఆ కైండ్ ఆఫ్ హోప్‌తో కొన్ని డేస్ అయితే వెయిట్ చేశా. బట్ అట్ ది సేమ్ టైమ్ నా ఫైనల్ ఇయర్ కూడా అయితే అయిపోయింది గ్రాడ్యుయేషన్. సో, నేను కంప్లీట్‌గా ఇంకా ఆ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్‌లో అయితే ఉండిపోయా. దీనికోసం వెయిట్ చేయాలా, ఫర్దర్‌గా మూవ్ ఆన్ అయ్యి వేరే వాటి మీద ఫోకస్ చేసుకోవాలా అనేసి. సో, ఫైనల్లీ ఇంకా డిసైడ్ అయ్యి, ఇంకా రిమైనింగ్ వేరే జాబ్స్‌కైతే అప్లై చేయడం అయితే స్టార్ట్ చేశా. బట్ లక్కీలీ అప్పుడు నాకు జరిగిన మంచి గుడ్ థింగ్ ఏంట్రా అంటే, నాకు తెలిసిన ఒక బ్రదర్ అయితే పైథాన్ రిలేటెడ్ రోల్ ఫ్రెషర్‌కి అవైలబుల్‌లో ఉంది. సో, అనేసి నాకైతే రిఫరల్ అయితే ఇచ్చారు ఇంటర్వ్యూకైతే. సో, ఆ కైండ్ ఆఫ్ పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ నేనైతే ఇంటర్వ్యూకైతే ప్రిపేర్ అవుతూ ఉన్నా దానికి. సో, ఆ టైంలో ఏం జరిగిందిరా అంటే వన్ ఫైనల్ మార్నింగ్ నేను లేచి మెయిల్స్ చెక్ చేస్తూ ఉన్న టైంలో నాకైతే కాగ్నిజెంట్ నుంచి అయితే మెయిల్ అయితే వచ్చింది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 27, 28 డేస్ నియర్లీ 1 మంత్ తర్వాత నాకైతే హోప్స్ ఏమీ లేవు. ఫైనల్లీ నాకైతే సీటీఎస్ నుంచి మెయిల్ అయితే వచ్చింది. నీకైతే మళ్ళీ న్యూ డేట్ ఆఫ్ జాయినింగ్ అసైన్ చేస్తున్నాం. బట్ ఇట్స్ ఏ విర్చువల్ ఇంటర్న్‌షిప్ అని. సో, వన్స్ ఈ మెయిల్ ఎప్పుడైతే వచ్చిందో రిలేటెడ్ టు ఇంటర్న్‌షిప్ విర్చువల్ వన్. సో, లిటరల్లీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యా నేనైతే. మీరు అనుకోవచ్చు ఇది కాకపోతే ఇంకొకటి ట్రై చేస్తే వస్తుంది కదా! అంటే యెస్, ఆఫ్‌కోర్స్ మనం ఇంకా గట్టిగా ట్రై చేస్తే ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బయట. మేబీ టైం పడుతుందేమో గానీ డెఫినెట్‌లీ అయితే ఏదో ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది గానీ, ది కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఏదైతే ఈ ప్రిపరేషన్‌లో పెట్టానో, సో, నాకైతే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉండింది. ఇంత ఎఫర్ట్ పెట్టి లాస్ట్ మినిట్‌లో ఇది రాకపోవడం అనేది కొంచెం అయితే ఫీల్ అయ్యా. బట్ ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మళ్ళీ లిటరల్లీ చాలా హ్యాపీ అయితే అనిపించింది. దట్ టూ ఇట్స్ ఎ విర్చువల్ వన్. సో, ప్రశాంతంగా మనం ఇంటికాడే చేసుకోవచ్చురా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. సో, కొన్ని ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసేసి నేనైతే ఫైనల్లీ మే 14థ్ అయితే జాయిన్ అయితే అయిపోయా కాగ్నిజెంట్ ట్రైనింగ్‌లో అయితే. సో, ఇనీషియల్‌గా ఒక 2, 3 ఇండక్షన్ క్లాసెస్, బిహేవియర్ క్లాస్‌తో అయితే స్టార్ట్ చేశారు. మైట్ బీ ఇంకా 1, 2 డేస్‌లో డొమైన్ కూడా ఫిక్స్ చేసి టెక్నికల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. సో, అది గైస్ ఇది నా జర్నీ అయితే రిలేటెడ్ టు కాగ్నిజెంట్. జస్ట్ వన్ థింగ్ అయితే నాకైతే ఈ 1 మంత్ డిలేకైతే రీజన్ అయింది. జస్ట్ ఆ పాన్ కార్డ్‌లో చిన్న నేమ్ చేంజ్ అవ్వడం వల్ల నేనైతే ఈ 1 మంత్ అయితే డిలే అయితే ఫేస్ చేశా. సో, ఇప్పుడు సెకండ్ థింగ్ విషయానికొచ్చేస్తే, మీరు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ అయితే చెప్తా. సో, మీకు ఇటువంటి డిలేస్ అయితే అవ్వకుండా మీరైతే డైరెక్ట్‌గా వెళ్లైతే జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అంతా కూడా ఫీల్ అవ్వరు. మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంట్రా అంటే, ఆ కైండ్ ఆఫ్ నేమ్స్‌నైతే జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి గైస్ మీ సర్టిఫికేట్స్‌లో. ఎస్పెషల్లీ మార్క్ షీట్స్ అండ్ మీ ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో, దాంట్లో ఎగ్జాక్ట్‌గా అయితే మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్‌ని పట్టించుకోరు. చిన్న చిన్న మిస్టేక్సే కదా! ఏం కాదనుకుంటారు గానీ, ఎస్పెషల్లీ డేట్ ఆఫ్ బర్త్స్ ఇది కూడా చాలా వరకు కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో, మీరిప్పుడైతే చెక్ చేసుకోండి. మీకు గాని ఎటువంటి కైండ్ ఆఫ్ డౌట్ లాగా అనిపించినా కూడా వెంటనే అయితే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే, మనకిప్పుడు అప్డేట్ చేస్తే హాఫ్ అన్ అవర్‌లో, 1 అవర్‌లో అయితే అయిపోదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ కాబట్టి, మీరు చూసి జాగ్రత్తగా అప్డేట్ చేసుకుంటే, వన్స్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత మీకైతే ఎటువంటి టెన్షన్ లేకుండా స్మూత్‌గా అయితే అయిపోతుంది. మీరు వెళ్లి జాయిన్ అయితే అయిపోవచ్చు మీరు కంపెనీస్‌లో అయితే. సో, అదొక్కటి మాత్రం జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో, ఈ ఒక్క థింగ్ మీరు గాని జాగ్రత్త పడితే మాత్రం రిమైనింగ్ అంత ఇష్యూస్ అయితే క్రియేట్ అయితే చెయ్యవు. సో, అదొకటైతే మైండ్‌లో అయితే పెట్టుకోండి ఫస్ట్. సో, గైస్ మనమైతే ఇంకా థర్డ్ థింగ్ ఫైనల్ వన్ అయితే డిస్కస్ చేద్దాం. సో, మీలో చాలామందికి డౌట్ అయితే ఉంది లోగో రిలేటెడ్. అసలు మనకి గాని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లోగో వస్తే మనం సెలెక్టెడా? ఆ కైండ్ ఆఫ్ కాగ్నిజెంట్ లోగో వస్తే అని చాలామందైతే ఫీల్ అవుతున్నారు.
దానికి రెస్పాన్స్ ఏంట్రా అంటే, సీ గైస్ మన కంపెనీ అయితే ఆ కైండ్ ఆఫ్ కొన్ని ప్రీ డిఫైన్డ్ అయితే ముందే సెట్ చేసి పెట్టుంటుంది రెస్పాన్స్ అయితే డిఫరెంట్ రెస్పాన్సెస్. దాన్ని మన బాట్ అయితే ర్యాండమ్‌గా అయితే సెండ్ చేస్తూ ఉంటుంది. సో, అలాగే వీళ్ళైతే 2 రెస్పాన్స్ అయితే సెట్ చేసి పెట్టారు. సో, కాగ్నిజెంట్ లోగో ఉండేది, కాగ్నిజెంట్ లోగో లేనిది. సో, దాన్ని మన బాట్ అయితే ర్యాండమ్‌గా అయితే పంపిస్తూ ఉంటుంది. బట్ నాకు అండ్ మోస్ట్ ఆఫ్ ద సెలెక్టెడ్ అయిన నా ఫ్రెండ్స్‌కైతే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లోగో ఉన్న సింబలే వచ్చింది. అండ్ ఎవరైతే సెలెక్ట్ కాలేదో మా ఫ్రెండ్స్‌లో వాళ్ళకి లోగో అయితే రాలేదు. బట్ దీన్ని మీరు డెఫినెట్‌గా నమ్మడానికైతే లేదు గైస్. ఎందుకురా అంటే మీరు వన్స్ లోగో వచ్చింది నేను సెలెక్ట్ అయిపోతానన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్‌లో ఉంటే ఒకవేళ లోగో రాకపోతే మళ్ళీ మీరే డిసప్పాయింట్ అయ్యి ఫీల్ అయ్యే సిట్యుయేషన్‌కి అయితే వస్తుంది. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంట్రా అంటే ఒకవేళ లోగో వస్తే సూపర్ గుడ్. జస్ట్ చిల్ కామ్‌గా అయితే ఉండండి అంటిల్ మీ రిజల్ట్ వచ్చే వరకు. నేను ప్రీవియస్‌గా చెప్పినట్లే కాగ్నిజెంట్ టీమ్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే వర్క్ చేస్తారు. సో, వన్స్ మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెజారిటీ 20 డేస్‌లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో, మీకు దాంట్లో టెన్షన్ అయితే అవసరం లేదు. సో, అంతవరకైతే కామ్‌గా అయితే వెయిట్ చేయండి. అండ్ లోగో రానంత మాత్రాన మీరు సెలెక్ట్ అవ్వలేదనైతే కాదు. నేను ప్రీవియస్‌గా చూసా యూట్యూబ్‌లో కూడా లోగో రాని వాళ్ళు కూడా సెలెక్ట్ అయితే అయ్యారు. సో, జస్ట్ వెయిట్ అయితే చేయండి. వన్స్ మీ రిజల్ట్స్ వచ్చాక మీకైతే అర్థమైపోద్ది. జస్ట్ ఈ లోగో బేస్డ్ అయితే మీరైతే డెసిషన్ అయితే తీసుకోవద్దు. సెలెక్ట్ అయ్యారా? అవ్వలేదా? అనేసి. సో, అది గైస్ ఇంకా ఈ వీడియో రిలేటెడ్ అయితే వచ్చేస్తే కంప్లీట్‌గా ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ చేశా ఈ వీడియోలో. మీకు డెఫినైట్‌లీ ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నా. మీరు గాని ఇక్కడి దాకా వీడియో చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ కాగ్నిజెంట్ రిలేటెడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. సో, వన్ షాట్ ప్రిపరేషన్ ఫర్ కాగ్నిజెంట్ అని. సో, మీకు దాని గురించి ఇంట్రెస్ట్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి. సో, నేను కూడా క్విక్‌గా అయితే వీడియో అయితే చేసి అయితే అప్‌లోడ్ చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. డెఫినెట్‌లీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.